హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి బోట్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ పెట్టుకుని, అలాగే చాలామంది ఫ్రంట్ ఓపెన్ చెప్పమంటున్నారు కదా, ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుని వితౌట్ షేప్ బెల్ట్ తోటి ఎలా కట్ చేసుకుని కుట్టాలి అనేది తెలుసుకుందామండి. దీనికోసం శారీలో వచ్చిన బ్లౌజ్ బిట్ ఒకటి 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఈజీ వేలో అర్థమయ్యేలాగా చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. మీటర్ ఎందుకు అంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 1 మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నానండి. చూడండి, ఫస్ట్ లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఒక ఫోల్డింగ్ మాత్రమే చేస్తున్నాను అనమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా చూసుకుని క్లాత్కి ఇట్లా ఏమంటారు, కింది వైపు చివరన క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఈ క్రాస్ అంతా కూడా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మార్క్ చేసిన దగ్గరికి కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసరికి 13.5 ఇంచులండి. 13.5 ఇంచెస్ బ్లౌజ్ యొక్క లెంత్. ఈ 13.5 ఇంచులకి ఇంకొక 3/4 ఇంచులు ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం యాడ్ చేసుకుని క్లాత్కి ఇట్లా కింది వైపు నుంచి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క పొడవు. 14.5 ఇంచులు బ్లౌజ్ యొక్క పొడవు అండి, స్టిచ్చెస్తో కలిపి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. 34 ఇంచెస్ అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 4వ భాగం ఇలా 34 ఇంచుల దగ్గరికి టేప్ను ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇట్లా డబల్ ఫోల్డ్ 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా చదువు రాని వాళ్ళకైనా సరే 4వ భాగం ఈజీగా తెలిసిపోతుంది అనమాట. 8.5 ఇంచులు వచ్చిందండి. 34 ఇంచులలో సగం 8.5 ఇంచులు వచ్చింది కదా. ఈ 8.5 ఇంచులని మనం ఈ కింది వైపున క్లాత్కి ఇట్లా కింది వైపున కరెక్ట్గా క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్. మనకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్, బ్యాక్ డాట్స్ వాటి కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర కూడా బ్లౌజ్ యొక్క పొడవు 14.5 ఇంచులని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క లెంత్ 14.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇటువైపు నుంచి కూడా ఎగ్జాక్ట్ పై వైపును కూడా చెస్ట్ లూజ్ 8.5 దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసేసుకుని ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ కోసం తీసుకున్నటువంటి ఎక్స్ట్రా లైన్ అండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ 8.5 ఇంచుల లైన్ అనమాట. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకుని ఈ బాక్స్లో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకుందాము. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ యొక్క మార్కింగ్ చేసుకుందామండి. షోల్డర్ యొక్క మార్కింగ్ వచ్చేసి 34 సైజ్ వాళ్ళకి 14 ఇంచెస్ షోల్డర్ అనేది సరిపోతుంది బోట్ నెక్ కాబట్టి. 14 ఇంచులు కదా, 14 ఇంచెస్లో సగం 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 7 ఇంచెస్ దగ్గరికి షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేదా మీ యొక్క షోల్డర్ మీకు బ్యాక్ సైడ్ షోల్డర్ లెంత్ ఎంత ఉందో చూసుకుని దానిని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసేయండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము ఈ షోల్డర్ ఏదైతే ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 7 ఇంచెస్ ఈ ఆర్మ్ డౌన్ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి 7 ఇంచెస్ పెట్టుకోకుండా 6.5 ఇంచులు వచ్చేలాగా పెట్టుకుంటే మనకి ఈ చంక దగ్గర ముడతలు రావడం, లూజ్ రావడం అట్లా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ డాట్ని బేస్ చేస్తూ 6.5 ఇంచులకి మార్క్ చేసుకుని ఇప్పుడు పైన ఉన్న షోల్డర్ మార్కింగ్ని ఇక్కడ ఈ 7 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇట్లా ఆర్మ్ డౌన్ లైన్ అనేది కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ చేసిన ఈ లైన్స్ పైన కూడా 7 ఇంచెస్ దగ్గరికి ఇట్లా ఒక మార్క్ చేసేసుకుని ఒక ఎల్ షేప్ లాగా ఇలా కలిపేసేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. 40 సైజు అట్లాంటి వాళ్ళకైతే 1.5 పెట్టుకోవాలి. 34 సైజ్ కాబట్టి మనకి 1.5 ఇంచులు పెట్టి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్క్ చేద్దామండి. ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ కోసం బోట్ నెక్ కాబట్టి షోల్డర్ చిన్నదిగా ఉంటుందండి. 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసేయండి. ఏ సైజ్ వాళ్ళకైనా షోల్డర్ 2.5 ఇంచెస్ సరిపోతుంది. అలాగే నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. కొంచెము డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 3.5 దగ్గరికి కూడా మార్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టేసి ఈ మార్కింగ్ అన్నింటినీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేస్తున్నాను అనమాట. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసిన తర్వాత ఈ కార్నర్లో 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని జస్ట్ ఉజ్జాయింపు కోసమే ఈ మార్కింగ్ అవసరం అవుతుందండి. ఇట్లా ఒక డాట్ పెట్టేసుకుని ఈ డాట్ని బేస్ చేసుకుంటూ మనం ఇట్లా ఒక బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డ్రా చేసేసుకుంటే మనకి బోట్ నెక్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్కి ఇట్లా ఫోల్డింగ్ అంటే బ్యాక్ సైడ్ ప్లెయిన్గా కాకుండా జస్ట్ ఒక సింపుల్గా ఒక చిన్న హోల్ వచ్చేలాగా పెట్టమన్నారనమాట. దానికోసం పైన బోట్ నెక్ రౌండ్ దగ్గర నుంచి 1.5 ఇంచుల దగ్గరకు ఒక డాట్ పెట్టండి. తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి
5.5 లేదా 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌కి మధ్యలో వచ్చేసి ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది ఉజ్జాయింపుగా చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఈ మార్కింగ్‌ని ఇట్లా బేస్ చేసుకుంటూ జస్ట్ ఇట్లా ఒక షేప్, ఒక రౌండ్ డైమండ్ షేప్‌లో వచ్చేలాగా ఇలా రౌండ్‌గా మార్క్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్‌లో మీరు డ్రా చేసుకోవచ్చండి. నేను చేసినట్లే చేయాలని అయితే ఏం లేదు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అలాగే ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆర్మ్ డౌన్ లైన్ పైన మాత్రం ఈ నెక్ పాయింట్ దగ్గరికి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్‌గా షోల్డర్ డౌన్ అనేది క్రాస్ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ చాలా బాగుంటుందన్నమాట. బోట్ నెక్ కానివ్వండి, కాలర్ నెక్స్ కానివ్వండి, ఖచ్చితంగా ఇట్లా షోల్డర్ దగ్గర ఆర్మ్ డౌన్ లైన్ దగ్గర ఇక్కడ నేను చూపించిన విధంగా క్రాస్ అనేది తీయాలి. ఇవంతా కూడా డ్రా చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దానిపైన నీట్గా కట్ చేసేసుకోవాలి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేసి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఈ విధంగా మనకి డిజైన్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ రెండవ చివరన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్కి ఇట్లా చివరన కింద ఈ ఎడ్జ్లన్నీ హెచ్చు తగ్గులుగా ఉన్నాయని చెప్పేసి క్రాస్ అనేది తీస్తున్నానండి. క్రాస్ ఉంది కదా అని చెప్పేసి క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసి మనం కుట్టినా కూడా మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంత మంచిగా ఉండదు కాబట్టి క్రాస్ని ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసేయాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, హ్యాండ్ యొక్క ఎడ్జ్లు అనేటివి మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఫస్ట్ మనం 10 ఇంచెస్ అండి. ఇంకొంచెం పొడవు పెట్టుకోవాలి అనుకుంటే 11 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ యొక్క పొడవు 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్, చంక డౌన్ మార్క్ చేసుకోవడం కోసము 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ 3.5 ఇంచుల మార్కింగ్ దగ్గర ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ క్రాస్ పెట్టకుండా కరెక్ట్గా స్ట్రైట్లో చూసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఈ లైన్ పైన మనకి హ్యాండ్ యొక్క చంక లూజ్ అనేది మార్క్ చేసుకుంటాం అనమాట. అలాగే ఇప్పుడు హ్యాండ్ యొక్క చివరి లూజు, ఎల్బో హ్యాండ్ అని చెప్పాను కదా, అంటే దగ్గర మోచేతి దగ్గర లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 10 ఇంచెస్లో సగం 5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లూజ్ 5 ఇంచులకి ఈ చంక లూజ్ మార్కింగ్ దగ్గర ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు యాడ్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ తీసుకున్నాము, ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు యాడ్ చేసుకుని మొత్తం 6.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం అనమాట. చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఈ 1.5 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా డ్రా చేయాలి. అర్థమైంది కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది మనకి హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ లూజ్ అండి. మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా కావాలి కాబట్టి 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. అలాగే కట్ చేసే ముందు ఒకసారి హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది అని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టేప్ తోటి కొలవండి. ఈ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ మనకి 9.5 ఇంచులు వచ్చింది. ఒకసారి మనం బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అంటే చాలామంది ఈ హ్యాండ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ సమానంగా రావట్లేదండి జాయింట్ చేసినప్పుడు అంటున్నారు కదా, దానికోసం అనమాట. ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఆ తర్వాత చెక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు వచ్చింది, హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకి 9.5 ఇంచులు వచ్చింది. కాబట్టి హ్యాండ్ రౌండ్ ఈ ఆర్మ్ రౌండ్కి కరెక్ట్గా సరిపోతుందండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సరిపోతుంది అన్న తర్వాత హ్యాండ్ని కట్ చేయండి. ఒకవేళ సరిపోలేదు అంటే ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ అనేది తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ హ్యాండ్కి మనం సైడ్ చంక దగ్గర పీసులు జాయింట్ చేసుకోవాలని అర్థం అనమాట. చిన్న సైజు వాళ్ళకైతే జాయింట్స్ ఏమి పడవండి, కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే చంక దగ్గర చిన్న పీసులు అనేటివి పడతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ ఓపెనేనండి, సైడ్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ కాదు. మనకి కస్టమర్ ప్రిన్సెస్ కట్ పెట్టినా సరే నాకు ఫ్రంట్ ఓపెన్ కావాలన్నారు. ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ వద్దు అనుకుంటే ఈ ఫోల్డింగ్ వైపున ఏమంటారు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ ఓపెన్ హుక్స్ పట్టి కాజా పట్టి వేయాలి అనుకుంటే ఈ ఓపెన్స్ అనేటివి మన వైపుకు ఉండేలాగా పెట్టుకుని ముందు కట్ చేసుకున్నటువంటి ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే బ్యాక్ పార్ట్ యొక్క ఈ బ్యాక్ పాయింట్
ఫోల్డింగ్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ ఫోల్డింగ్, ఈ ఫోల్డింగ్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం మార్క్ చేసుకుంటున్నటువంటి క్లాత్ యొక్క ఓపెన్స్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోండి. అలాగే కింది వైపు పై వైపున క్లాత్ సమానంగా ఉండేది లేదో చూసుకుని ఆ తర్వాత మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు మళ్ళీ చెప్తున్నానండి, ప్రిన్సెస్ కట్లో చాలామంది ఫ్రంట్ ఓపెన్ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళైతే ఫ్రంట్ ఓపెన్స్ ఉన్న వైపుకి కట్ చేయకుండా ఫోల్డింగ్ వైపున ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుందండి, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇటువైపు ఇక్కడ బ్యాక్ నెక్ వైపు కూడా స్ట్రైట్ లైన్ వచ్చేలాగా డ్రా చేయండి. అంటే హుక్స్ పట్టి కాజా పట్టి కూడా మనకి స్ట్రైట్గా రావాలి కదా, దానికోసం అనమాట. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ అండి. ఫ్రంట్ ఆమ్ రౌండ్ లోతు మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇట్లా లైట్గా ఒక 1/2 ఇంచు రౌండ్ తిరిగే చోట ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా లోతు అయితే మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద వైపు ఉంది కదా, ఇక్కడ లైన్ ఏదైతే వేసామో చూడండి, ఇక్కడ ఈ లైన్కి పైకి 1.5 ఇంచులు ఇట్లా ఒక డాట్ లాగా మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి ఈ మార్కింగ్ని బేస్ చేస్తూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇట్లా చేయడం వల్ల మీకు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ షేప్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు లైన్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసేయండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ మీరు కొంచెం క్లియర్గా చూడండి, చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఈ మార్కింగ్ ఈ 4 ఇంచెస్ డాట్ని బేస్ చేసుకుంటూ మనం ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకోవడం కోసము ఈ లైన్కి స్ట్రైట్గా ఈ కింది వైపు లైన్ దగ్గర నుంచి 5 ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఒక డాట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్కేల్ తోటి లేదా ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి ఈ లైన్కి రెండు వైపులా 1 ఇంచు, అటువైపు 1 ఇంచు మన వైపుకు 1 ఇంచు, ఇట్లా లైన్కి రెండు వైపులా 1 ఇంచు ఉండేలాగా మార్క్ చేసి ఈ కిందికి స్ట్రైట్గా కలిపేసేయండి. ఈ కింది వైపున ఇలా స్ట్రైట్గానే ఉండాలి, క్రాస్ ఉన్నా మీకు ఫిట్టింగ్ సరిగా ఉండదు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. మనం మార్క్ చేసినటువంటి 5 ఇంచెస్ డాట్కి ఇలా క్రాస్గా కలిపేస్తే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ఇక్కడ లోతు తీసిన మార్కింగ్ రౌండ్ తిరిగే చోట ఇలా కొంచెం ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేస్తే మనకి ప్రిన్సెస్ కట్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఈ కొంచెం మీరు స్కిప్ చేయకుండా చూసారంటే నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుందండి. అలాగే బ్యాక్ నెక్ కన్నా మీకు ఫ్రంట్ నెక్ కాస్త డీప్గా కావాలి అనుకుంటే బ్యాక్ నెక్ కన్నా కొంచెం ఇట్లా కిందికి మార్క్ చేసి ఈ మార్కింగ్ని ఇలా కలిపేసేయండి. ఓకేనా, అంతే. లేదా మీకు ఇట్లా మనం బ్యాక్ పార్ట్ ఎలా పైకి పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా అలాగే ఉండాలనుకుంటే అలానే ఉంచేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఇందాక 1.5 ఇంచులు పెట్టి లైన్ మార్క్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా, ఈ లైన్ దగ్గరికి ఈ డాట్స్ దగ్గర ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, షేప్ చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కొంచెం చిన్నది తక్కువగా వస్తుంది అనమాట, పొడవు ఎక్కువగా రాకుండా వస్తుంది. 1.5 ఇష్టం లేకపోతే కనీసం 1 ఇంచ్ అయినా సరే క్రాస్ అనేది తీయాలి. అలాగే ప్రిన్సెస్ కట్ మనం జాయింట్ చేసుకున్నప్పుడు కాస్త క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనం ముందు చేసిన ఈ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను ఇక్కడ సైడ్ మార్కింగ్ అనేది చేశాను అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మొత్తం కట్ చేసేయాలి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఇది ఓన్లీ కటింగ్ మాత్రమే. అలాగే మీకు కటింగ్ స్టిచ్చింగ్ రెండు కలిపి కూడా ఒక వీడియో రూపంలో వస్తుంది. ఇలా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. మనం మార్క్ చేసుకున్న దానిపైనే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 34 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇలాగా చూసారా నీట్గా వచ్చేసింది. అలాగే ఇక్కడ మనకి ఈ పీసులు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఇలా ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ అండి, జస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను. ఈ డిజైన్ వచ్చింది హ్యాండ్స్కి అనమాట. బ్లౌజ్ అంతా ఇట్లా ఉంది. దీనిని ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ని మనం ముందు కట్ చేసినటువంటి లైనింగ్ పీసెస్ని పెట్టుకుని మొత్తం లైనింగ్ పీసెస్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉండేలాగా కట్ చేసేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ మనకి లైనింగ్ పీస్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలన్నమాట. అది బ్యాక్ పార్ట్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ అనేది కాస్త ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసి ముందు కట్ చేసినటువంటి లైనింగ్ పీస్ని బేస్ చేసుకుంటూ
దీనిని కూడా మనం కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసారా ఒరిజినల్ క్లాత్ కాస్త తగ్గిందండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పీస్ని లైనింగ్తో సమానంగా జాయింట్ వేయాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే అలాగే హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ అయితే ఇచ్చేసేయండి. హ్యాండ్స్కి లోత్ వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి హుక్స్ పట్టి అండి, సారీ కాజా పట్టి. కాజా పట్టి వచ్చేసి 13.5 ఇంచుల పొడవు, విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. హుక్స్ పట్టి వచ్చేసి కూడా పొడవు వచ్చేసి 13.5, విడ్త్ వచ్చేసి 2 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను అనమాట. ఫైనల్గా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి కుట్టడం మొదలు పెట్టాల్సి ఉంటుందండి. దీనికోసం బ్లౌజ్ యొక్క ఒరిజినల్ క్లాత్ తీసుకుని రాంగ్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టండి, రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఈ క్లాత్ పైన లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని అన్ని వైపులా సమానంగా ఉండేలాగా సర్దుకున్న తర్వాత క్లాత్ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం సేఫ్టీ కోసం పిన్స్ పెట్టేసుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసాం కదా. ఇలా వేసిన తర్వాత ఈ చుట్టూ ఉన్న పిన్స్ అన్నీ కూడా తీసేసి ఈ హోల్ లోపల ఉన్న ఈ వేస్ట్ అంటే ఒరిజినల్ క్లాత్ పీస్ని లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నీట్గా ఇలా దగ్గరికి చిన్నగా మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా టక్స్లు ఇవ్వాలి. ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా కింది వైపుకి రివర్స్ చేసేయాలన్నమాట. ఇలా నీట్గా కింది వైపుకి ఇట్లా చూడండి, నీట్గా వచ్చేసింది కదా మనకి. ఈ విధంగా తిరగేసిన తర్వాత అంటే లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ చుట్టూ కింది వైపు లైనింగ్ పైకి కనిపించకుండా నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. చూడండి, ఇక్కడైతే నేను ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మొత్తం అంతా కూడా అన్ని వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి. చూడండి, ఇక్కడైతే నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా మొత్తం చుట్టూ కట్ చేసేయాలి నీట్గా. చూడండి, ఈ విధంగా నేను అంతా కూడా కట్ చేశాను వేస్ట్ అంతా. ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే బ్యాక్ బెల్ట్ వేసుకుంటామో సేమ్ అలానే బ్యాక్ బెల్ట్ వేయండి, ఎలాంటి చేంజెస్ లేవు. చూసారా, ఇక్కడ నేను బ్యాక్ బెల్ట్ అనేది జాయింట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని సగానికి ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. పై వైపున అలాగే కింది వైపున కూడా కరెక్ట్గా ఒకే ప్లేస్లో చేయండి. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నటువంటి ఈ డాట్ని బేస్ చేసుకుంటూ మనం బ్యాక్ డాట్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇట్లా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్ యొక్క పొడవు కూడా చూసుకుందాం. డాట్ యొక్క పొడవు వచ్చేసి ఒక 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ 3.5 ఇంచుల డాట్ దగ్గరికి ఈ విధంగా బ్యాక్ డాట్ అనేది స్టిచ్ చేసేయాలి. ఇదే విధంగా రెండో డాట్ కూడా సేమ్ అంతే. మనం ఇందాక మార్కింగ్ పైన కింద రెండు వైపులా కూడా డాట్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ స్టార్టింగ్ రఫ్ చేసేసి డాట్ యొక్క పొడవు 3.5 ఇంచుల దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసేసుకుని ఇలా క్రాస్గా డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాం అనమాట. ఇట్లా చేస్తే మనకి ఈ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. మీరు పైపింగ్ చేయాలి అనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. పైపింగ్ అవసరం లేదనుకుంటే అలా అయినా వదిలేసుకోవచ్చు. ఈ పైపింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టిచ్ చేశానండి. మీకు ఇట్లా ఈ పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే లింక్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకుని ఒకసారి ట్రై చేయండి. మిషన్కి సింగిల్ పాదం పెట్టుకుని మనము ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ పైపింగ్ని ఇట్లా బ్యాక్ పార్ట్కి కింది వైపున పెట్టుకుని కొంచెం నిదానంగా క్లాత్ని పైపింగ్ని లాగకుండా కొంచెం ఫ్రీగా స్టిచ్ చేస్తూ రావాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కొంచెం నిదానంగా కుట్టండి. పైపింగ్ మనం ముందుగానే కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఈ పైపింగ్ని ఎలా తయారు చేసుకోవాలనే వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని మీకు అవసరం అనిపిస్తే చూడండి. ఇలా మొత్తం మనం ఇక్కడ ఏదైతే హోల్ లాగా పెట్టున్నామో ఈ హోల్ మొత్తం కూడా పైపింగ్ని అటాచ్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు రౌండ్గా పైపింగ్ని మొత్తం తిప్పేశారనుకోండి, షేప్ అంతా కూడా షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మీరు పైపింగ్ ఆపేసేయండి. ఆపేయడం అంటే ఇట్లా పక్కకి తీసేసుకుని పైపింగ్ని కింది వైపున కట్ చేసేయండి. ఈ కుట్టిన దానికన్నా ఒక 1 ఇంచ్ ఇట్లా కిందికి ఎక్స్ట్రాగా వదిలిపెట్టి కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇటువైపుకి ఇలా క్రాస్గా పెట్టేసి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు మీకు షేప్ నీట్గా వస్తుందన్నమాట. పైపింగ్ నెక్ ఏదైతే ఇక్కడ మనం పెట్టినటువంటి హోల్ ఉందో హోల్ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా నీట్గా ప్లేస్ చేసుకుని
ఈ పాయింట్ వరకు, ఈ కార్నర్ పాయింట్ వరకు కూడా ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండో వైపుకి తిప్పేసి మొత్తం పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నెక్ పాయింట్ ఉందో ఇక్కడికి ఇట్లా క్రాస్గా పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ కాస్త గట్టిగానే కుట్టండి, లేదంటే మళ్ళీ ఊడిపోతుంది. రఫ్ చేసినట్లుగా కుట్టేసేయండి. కుట్టిన తర్వాత ఇట్లా పక్కకి తీసేసి ఎక్స్ట్రాగా ఉన్న పైపింగ్ క్లాత్ని కూడా కట్ చేసేయండి. కింది వైపున కొంచెం ఒక 1 ఇంచ్ అట్లా వదిలిపెట్టి ఇలా కట్ చేసేయండి. చూసారా, మనకి ఈ పైపింగ్ అనేది నీట్గా వచ్చేసింది, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదే కుట్టుకి పక్కన ఒక పాదం వరుసన రెండవ కుట్టు కుట్టామంటే మీకు ఇంకా నీట్గా ఉంటుందండి. చూసారా, ఇక్కడ నేను డబల్ స్టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాము. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. వీటిని మనం ఫస్ట్, ఇది వచ్చేసి మిడిల్ పీసెస్ అనమాట. ఇవి ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కాబట్టి అటు ఇటు 2 ఉంటాయి. ఒరిజినల్స్ 2, లైనింగ్స్ 2 ఉంటాయి అనమాట. ఇవి లైనింగ్లు నెక్లు ఎదురెదురుగా ఉండేలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఈ పీసెస్ కూడా మనకి రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి. నెక్కులు 2 ఎదురెదురుగా ఉండాలన్నమాట. ఒరిజినల్ కింది వైపుకు ఉండాలి. ఈ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ పీసెస్ని పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఇలాగా కరెక్ట్గా 1కి 2 సార్లు కరెక్ట్గా లైనింగ్ని పెడుతున్నామా లేదా అనేది చూసుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం పెట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, సైడ్ పీసెస్ని కూడా ఒకేసారి మనం సెట్ చేసుకుందాము. ఇవి వచ్చేసి ఒరిజినల్ పీసెస్ కదా. వీటి యొక్క రైట్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టండి, రాంగ్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. 2 వైపులా కూడా పెట్టండి. అలాగే ఈ ఆర్మ్ రౌండ్స్ సరిగ్గా పెట్టామా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లైనింగ్ పీసెస్ని కూడా వీటిపైన ఈ విధంగా పెట్టేసేయండి. ఇక్కడ మీరు సెట్ చేసుకునేటప్పుడు కొంచెం 1కి 2 సార్లు చూసుకుని ఆ తర్వాత కుట్టండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతే మీకు బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఇలా 2 వైపులా ఆర్మ్ రౌండ్ అన్ని కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకుని ఆ తర్వాత పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెడితే మీకు ఇంకా క్లాత్లు చేంజ్ అవ్వడం అట్లా ఉండదు. మొత్తం ఒకేసారి ఇట్లా మనం అంతా రెడీ చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత చుట్టూ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ అంతా కూడా చుట్టూ జాయింట్ చేసేయండి. ఇవన్నీ కూడా ఇలా మనం పక్కన పెట్టేసుకుని మొత్తం ఈ సైడ్ అంతా కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ పీసెస్కి కూడా అంతే అండి, సైడ్ పీసెస్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేయండి. చూడండి, ఇలా మొత్తం నేను లైనింగ్ అంతా కూడా సెట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా కూడా లైనింగ్ పీస్తో సమానంగా నీట్గా కట్ చేశాను. ఇప్పుడు మనం వీటిని ఎట్లా జాయింట్ చేయాలో చూద్దాం. ఇట్లా పెట్టుకుని జాయింట్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, ఒకసారి కుట్టేటప్పుడు కూడా మీరు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కసారి మీరు ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా రివర్స్లో కానీ కుట్టేశారనుకోండి మీకు బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. ఎటువైపు పీస్ని అటువైపుకే మనం ఆర్మ్ రౌండ్ చూసుకుంటే తెలిసిపోతుంది ఏ పీస్ ఎటువైపుదని చెప్పేసి. ఇలాగా చూసారా, ఇలా నీట్గా మనకి షేప్ అనేది తెలుస్తుంది కదా. ఇట్లా పెట్టుకుని ఈ ప్రిన్సెస్ కట్ని జాయింట్ అనేది చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి కుట్టేటప్పుడు ఈ పైన అంటే సైడ్ పీస్ ఉంది కదా, సైడ్ పీస్ని కాస్త టైట్గా పట్టుకుని, టైట్గా అంటే మరీ ఇష్టం వచ్చినట్లు లాగేయకుండా కొంచెం ఫ్రీగానే పట్టుకుని, అంటే టైట్గా పట్టుకుంటే మనకి కుట్టడం ఈజీ అవుతుందన్నమాట. అలాగే చాలామందికి హెచ్చుతగ్గులు కూడా వస్తున్నాయి అని అంటున్నారండి. హెచ్చుతగ్గులు మీరు క్లాత్ని ఎక్కువగా లాగడం వల్ల అట్లా వస్తుంది. కుట్టేటప్పుడు ఈ సైడ్ పీస్ని కాస్త టైట్గా పట్టుకుని కుడితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం హెచ్చుతగ్గులు అనేది ఎవరికైనా వస్తాయి, మరి ఎక్కువ అయితే రాకూడదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ ఒక డాట్ అనేది కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి. చూసారా, నీట్గా వచ్చేసింది మనకి. ఈ డాట్ కుట్టడం కోసం ఇలాగ పాయింట్, మనకి ఆ షేప్ పాయింట్ అనేది తెలియడం కోసం ఇక్కడ ఈ చివరి నుంచి ఒక 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. 4 ఇంచెస్ దగ్గర కూడా చేసుకోవచ్చు. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఒక డాట్ అనేది స్టిచ్ చేయండి. ఇది పూర్తిగా మీ ఆప్షనలేనండి. డాట్ వేస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఈ డాట్ యొక్క పొడవు వచ్చేసి 3 ఇంచెస్. కొంతమందికి డాట్ ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇదే విధంగా మనం ఈ రెండవ పీస్ని కూడా ఈ సైడ్ పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. ఈ పీస్ జాయింట్ చేసేటప్పుడు మీ వీలుని బట్టి ఇట్లా పైనుంచి అయినా కుట్టచ్చు, లేదా ఇలా కింది వైపు నుంచి అయినా కుట్టచ్చు. మనకి ఎట్లా వీలుగా ఈజీగా ఉంటుంది అనిపిస్తే అలా కుట్టండి. ఈ సైడ్ పీస్ని మాత్రం కాస్త టైట్గా పట్టుకుని కుట్టండి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తాయి. మరి లూజ్గా కుట్టారంటే ఖచ్చితంగా హెచ్చుతగ్గులు అనేటివి వస్తాయన్నమాట. కొంచెం టైట్గా పట్టుకొని కుట్టండి. అలాగే ఒక కుట్టు కాకుండా డబుల్ స్టిచ్ అనేది వేయండి. ఈ విధంగా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఇంకొక డాట్ కుడుతున్నాం కదా, ఈ డాట్ కోసం ఇట్లా కింది వైపు నుంచి 5 ఇంచెస్ దగ్గరకు ఒక డాట్ పెట్టేసుకుని ఇక్కడ ఇందాక కుట్టినట్లుగానే మనం
3 ఇంచెస్ ఈ డాట్ పొడవు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇట్లా ఈ డాట్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఈ డాట్ వల్ల మనకి ఈ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కొంచెం పొడవు అనేది తగ్గుతుందండి, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం వీటికి ఇందాక బ్యాక్ బెల్ట్ వేసాను చూడండి, సేమ్ అదే క్లాత్ తోటి ఇక్కడ ఒక బెల్ట్ లాగా వేసుకోవాలన్నమాట కింద. అంటే మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ పీస్ యొక్క విడ్త్ వచ్చేసరికి 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకోండి. ఇట్లా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసి చూడండి ఇలా పైన ఒకసారి రఫ్ చేసిన తర్వాత కింది వైపుకి నీట్గా ఫోల్డ్ చేసేయండి. లోపల వైపుకి అంటే రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ని ఇట్లా అంచుని లోపలికి ఫోల్డ్ చేసేసి మిషన్ తోటే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇలానే ఈ బెల్ట్ అనేది వేసేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని ఇట్లా సైడ్ కట్ చేసేయండి. రెండవ పీస్కి కూడా ఇక్కడ నేనైతే వేసేస్తున్నాను, మీకు ఒక పీస్ మాత్రమే చూపించాను అనమాట. ఈ విధంగా కుట్టేసి ఇది కూడా రెడీ చేసుకోవాలి. చూసారా ఇక్కడ నేను 2 కుట్టి రెడీ చేశాను. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి వచ్చేసి పీసులు మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా, హుక్స్ పట్టీకి ఎలా కట్ చేసుకోవాలి, కాజా పట్టీకి ఎలా కట్ చేసుకోవాలని. ఈ కట్ చేసినటువంటి పీసులని ఇది వచ్చేసి హుక్స్ పట్టీ అండి. హుక్స్ పట్టీ ఎప్పుడు బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్కి ఇట్లా పై వైపున జాయింట్ చేయాలి, రైట్ సైడ్ నుంచి జాయింట్ చేయాలన్నమాట. ఇట్లా కుట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకి తిప్పేసి పైన ఇంకొక స్టిచ్ అనేది వేయండి. ఇట్లా ఒక కుట్టు కుట్టడం వల్ల మనకి హుక్స్ పట్టీ అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీనిని ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసేసి ఒక పట్టీ వరుసన ఇలా ఫోల్డ్ చేసి దీనిని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేయాలి. చూడండి ఇలా కుట్టేసి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా నెక్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఈ హుక్స్ పట్టీని కట్ చేసేయండి. నీట్గా కట్ చేసాం కదా. ఇప్పుడు ఒక పీస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెండవ పీస్కి వచ్చేసి కాజా పట్టీ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి వేసుకుంటాము. ఇలా రాంగ్ సైడ్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి, కింది వైపు నుంచి అనమాట. ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ అనేది పైకి కనిపిస్తూ ఉండాలన్నమాట. మనం కాజాలు వేసుకున్నప్పుడు పైకి కనిపిస్తుంది కదా. చూడండి క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తున్నాము. స్టార్టింగ్ వచ్చేసి కాస్త రఫ్ చేసుకోండి, కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. వేస్ట్ అంతా కూడా లోపలికి పెట్టేయాలన్నమాట. పైకి ఎక్కడ కూడా ఈ దారం పీసులు ఇవన్నీ కనిపించకుండా నీట్గా లోపలికి పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాజా పట్టీ అనేది స్టిచ్ చేసేయాలి. ఇలా నెక్ వరకు కుట్టిన తర్వాత ఇలా పక్కకి తిప్పేసి ఒక పాదం వరుసన రెండవ కుట్టు అనేది కూడా కుట్టేసేయండి. నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే హుక్స్ పట్టీ కాజా పట్టీ వేస్తామో సేమ్ అలానే వేసేయాలి. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కూడా కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనకి 2 పీస్లు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పీసెస్ పెట్టేసుకుని నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే మనం షోల్డర్స్ జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే షోల్డర్ జాయింట్ అనేది చేసేయాలి. ఇలా 2 వైపులా షోల్డర్ జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి పైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. పైపింగ్ చేయడం కోసం ఇక్కడ నేను 1.5 ఇంచ్ విడ్త్ తోటి క్రాస్ పీస్ ఒకటి తీసుకున్నానండి. ఈ పీస్కి ఒకవైపుని ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను డైరెక్ట్గా బ్లౌజ్ యొక్క నెక్కి పైపింగ్ చేస్తున్నాను కాబట్టి. లేదా మీకు ఇట్లా ఇష్టం లేకపోతే ఇందాక చెప్పాను కదా డ్రాప్ షేప్కి ఎట్లా వేసామో అలా అయినా వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నటువంటి ఈ క్రాస్ పీస్ని మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలాగైతే మెడ పీస్ వేసేటప్పుడు కుడతామో సేమ్ అలానే ఈ పీస్ని జాయింట్ చేయండి. అలాగే ఈ యొక్క షోల్డర్ యొక్క జాయింట్ని బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. షోల్డర్ జాయింట్ని బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టాలన్నమాట. ఇలా నెక్ అంతా జాయింట్ చేసిన తర్వాత ఈ చివరన కొంచెం ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఎక్స్ట్రాని ఈ కిందికి ఫోల్డ్ చేసేయండి. తర్వాత చిన్నగా టక్స్లు ఇచ్చేసి ఇప్పుడు ఏంటంటే పైపింగ్ థ్రెడ్ తీసుకుని ఇలా పెట్టేసి ఈ క్లాత్ని ఇలా కింది వైపుకి కొంచెం నిదానంగా ఫోల్డ్ చేసేయండి. పైపింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి ఈ విధంగా అన్నమాట. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికోసం మనం మిషన్కి సింగిల్ పాదం సెట్ చేసుకోవాలి.
నార్మల్ పాదంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే అంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సింగిల్ పాదంతో వచ్చినంత క్లియర్గా అయితే ఉండదన్నమాట. నార్మల్ పాదంతో చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నార్మల్ పాదంతో కూడా చేసేయచ్చు. ఇట్లా పైపింగ్ థ్రెడ్ని క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. నెక్ అంతా కూడా సేమ్ ఇలానే పైపింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలాగా ఈ చివర ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పైపింగ్ థ్రెడ్ని ఇలా కట్ చేసేసుకుని నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చివరన కాస్త రఫ్ చేసేయండి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే మిషన్ మీదనే దీని పక్కన ఇంకొక స్టిచ్ అనేది వేయొచ్చు అనమాట. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో మనకి, చాలా బాగుంటుందండి ఫినిషింగ్. లేదా హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఇది వచ్చేసి హ్యాండ్ పీస్ అండి. దీనికి రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ పడుతుంది. క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి దీనికోసం ఇట్లా వేస్ట్ పీస్ని సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇట్లా జాయింట్ చేసుకుని క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఖచ్చితంగా మనము పీస్లు జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేయాల్సి ఉంటుంది. రెండో వైపున కూడా సేమ్ ఇదే పీస్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఎంత క్లాత్ తగ్గినా సరే మనం ఇట్లా పీస్లు అయితే జాయింట్ చేసుకోవచ్చు. ఇలా పై వైపున డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్కి డిజైన్ వచ్చింది కదా, బీడ్స్ అవి ఉన్నాయి కాబట్టి ఆ డిజైన్కి ఒక పావించు ఎక్స్ట్రాగా ప్లెయిన్ క్లాత్ ఉండేలాగా కట్ చేసి దీనికి లైనింగ్ పీస్ని పెట్టేసేయండి. లైనింగ్ పెట్టేసి సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే బీడ్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్ పాదంతో కుట్టు జరగదండి. కాబట్టి సింగిల్ పాదం సెట్ చేసుకుని వర్క్ ఎక్కడికైతే ఉందో వర్క్ ఉన్న దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ప్లెయిన్ క్లాత్ కూడా కనిపించదు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇట్లా పక్కకి తిప్పేసి లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ వచ్చేలాగా డబుల్ స్టిచ్ అనేది వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా కింది వైపుకి పెట్టేసి ఈ సైడ్ అంతా కూడా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి నీట్గా ఇలా పెట్టేసి మొత్తం లైనింగ్ని బేస్ చేసుకుంటూ ఈ సైడ్ అంతా కూడా జాయింట్ చేయండి. లైనింగ్కి వచ్చేసి మనకి సైడ్ పీసెస్ పడలేదండి. లైనింగ్కి కూడా ఒక్కొక్కసారి కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే సైడ్ పీసెస్ పడతాయి. నేను ఒరిజినల్ క్లాత్కి ఎలాగైతే సైడ్ పీస్ జాయింట్ చేశానో సేమ్ అలానే మీరు లైనింగ్కి కూడా పీస్ వేసుకోవచ్చు క్లాత్ సరిపోకపోతే. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్కి లోతు తీయడం కోసం ఒక హ్యాండ్ని రైట్ సైడ్ పై వైపుకి, రెండో హ్యాండ్ని రైట్ సైడ్ కింది వైపుకి ఉండేలాగా ఈ విధంగా మిడిల్ టక్స్లన్నీ కూడా సమానంగా ఉండేలాగా ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒకవైపున మాత్రమే మనం లోత్ అనేది డ్రా చేసుకుంటాం. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే లోతు డ్రా చేసుకుంటామో సేమ్ అలానే ఒకవైపున మాత్రమే లోతు డ్రా చేసిన తర్వాత నీట్గా కట్ చేసేయండి. అలాగే లోతు తీసినది గుర్తుంచుకోవడం, ఇట్లా ఒక టక్స్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం లోతు కట్ చేసాం కదా, అది విడిపోకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకుందామండి. బ్లౌజ్ పార్ట్ తీసుకుని స్లీవ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్కి వచ్చిందా లేదా ఒకసారి చూసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ అట్లాగే షోల్డర్ యొక్క జాయింట్ రెండు ఒకే చోట ఒకే ప్లేస్లో కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది ఎక్కువ ఖర్చు పెట్టకూడదండి. జస్ట్ కొంచెం ఒక పావించు పెట్టి మామూలుగా నార్మల్గా మనము నార్మల్ బ్లౌజ్కి లేదా డ్రెస్కి దేనికైనా ఎలాగైతే హ్యాండ్ జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే హ్యాండ్ జాయింట్ అనేది చేసేయాలి. ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత మళ్ళీ ఇలా రివర్స్లో కుట్టుకుంటూ రావాలి. అంటే హ్యాండ్ జాయింట్కి మనం 2 కుట్లు వేసుకుంటాం కదా, అలాగనమాట. ఇలా రివర్స్లో కుట్టేటప్పుడు మళ్ళీ రెండో చివరి వరకు స్టిచ్ చేసేయాలి. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్లు ఆగేయకూడదండి. ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్లో షోల్డర్ జాయింట్ వరకు కుట్టేస్తే ఈసారి ఈ హ్యాండ్ జాయింట్ చేయడం కంప్లీట్ అవుతుందన్నమాట. ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చూసుకోవాలి ఎక్కడైనా సుంచులు అట్లా ఉన్నాయేమో అని. సుంచులు అట్లా వస్తే కుట్టు విప్పేసి మళ్ళీ కుట్టాల్సి ఉంటుందండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం రెండు వైపులా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ హ్యాండ్ని మనం ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పాదం కింద పెట్టేసుకోండి.
పాదం కింద పెట్టిన తర్వాత నీడిల్ని క్లాత్ పైన ఉంచేసి హ్యాండ్ యొక్క లూజు 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, అట్లాగే సైడ్ స్టిచ్చెస్ కోసం ఇంకొక 2 మార్కింగ్స్ చేసుకుని ఫస్ట్లో మనం లాస్ట్ మార్కింగ్ పైన నుంచి కుట్టడం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి రఫ్ చేసేయాలి. ఇలా ఒకే లెవెల్లో స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా ఈ ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని ఇలా చివరి వరకు కుట్టేసి చివరన రఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో 5 ఇంచెస్ డాట్ దగ్గర కూడా సేమ్ ఒకే లెవెల్లో కింద వరకు కూడా మనం స్టిచ్ చేస్తూ రావాలన్నమాట. హెచ్చు తగ్గులు అట్లా పెట్టకుండా హ్యాండ్ దగ్గర ఏ లెవెల్లో కుట్టడం స్టార్ట్ చేసామో చివరికి వచ్చేసరికి అదే లెవెల్లో కుడుతూ రావాలి. తర్వాత ఈ 2 కుట్లకి మధ్యలో ఇంకొక స్టిచ్ అనేది వేసేసానండి. ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎక్స్ట్రాగా ఏమన్నా నీట్గా ఉంటే కట్ చేసేయండి. వేస్ట్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఫైనల్గా మన బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.